హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ఆర్ ఐఎన్ఎస్టీ. ఈరోజు నేను మీకు తెలంగాణ దోస్త్ డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మేము ముందుకు వచ్చాను. ఇంకా వాటి గురించి డీటెయిల్స్ చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసినటువంటి దోస్త్ డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ అయిపోయిందండి. ఇంకా ఈ డిగ్రీ అడ్మిషన్స్ వచ్చేసి మనకి మొత్తం 3 ఫేజుల్లో మనకి అందుబాటులో అయితే పెట్టారు. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో. ఫేజ్ 1 రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకి 3rd మే 2025 అంటే ఈ రోజు నుంచేనండి. ఈ రోజు నుంచి మనకి 21 మే వరకు అయితే అందుబాటులో ఉండబోతుంది. సో 21 లోపల మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత 10/5 మే 10th నుంచి మే 22 వరకు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. తర్వాత పిహెచ్ ఎన్సీసీ స్పోర్ట్స్ వాళ్ళకి 21-22లో అయితే వాళ్ళకి స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ కింద వాళ్ళకి హెల్ప్ లైన్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ వచ్చేసి మే 29th అండి. మే 29th సీట్ అలాట్మెంట్ అయితే చేస్తారు. తర్వాత ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి మీరు 35 అండి. మే 30 నుంచి జూన్ 6th లోపల మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇంకా ఇది సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ 400 అండి. మనకి ఓన్లీ ఫస్ట్ ఫేజ్కి మాత్రమే 200, మిగిలిన కనెక్ట్కి కూడా 400 ప్లస్ గ్రీన్ ఫండ్ అని చెప్పేసి ఇంకో 25 రూపీస్ ఎక్స్ట్రా కట్టాల్సి ఉంటుంది. సో ఫేజ్ 2 వచ్చేసి మనకి మే 13 నుంచి జూన్ 8th వరకు ఉంది. అలాగే వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 30 మే నుంచి జూన్ 9 వరకు అయితే మీకు వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే పిహెచ్సి, సిఏపి, ఎన్సీసీ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి 9th రోజున వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉండబోతుంది. ఇంకా సీట్ అలాట్మెంట్ వచ్చేసి జూన్ 13th మనకి ఫేజ్ 2 సీట్ అలాట్మెంట్స్ అయితే అవ్వబోతున్నాయి. ఇంకా సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి 13th నుంచి 18th లోపల అండి. జూన్ 13th నుంచి జూన్ 18 లోపల వీళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇంకా లాస్ట్ ఫేజ్ వచ్చేసి మనకి ఫేజ్ 3 అండి. ఫేజ్ 3 వచ్చేసి జూన్ 13 నుంచి జూన్ 19th వరకు ఫేజ్ 3 అయితే ఉంది. వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 13th నుంచి సేమ్ 19th వరకే ఉన్నాయండి. ఇంకా పిహెచ్, సిఏపి, ఎన్సీసీ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వచ్చేసి మనకి 18th జూన్న వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉండబోతుంది. తర్వాత ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి 23rd నుంచి 28th లోపల వీళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇంకా పోతే రిపోర్టింగ్ టు ద కాలేజ్ విత్ స్టూడెంట్స్ హు హ్యావ్ ఆల్రెడీ కన్ఫర్మ్ దేర్ సీట్ ఇన్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అందరూ కూడా 24th నుంచి 28th లోపల కంపల్సరీగా కాలేజీలో అయితే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. 24th నుంచి 28th లోపల కాలేజీకి ఓరియంటేషన్ డే అయితే ఉండబోతుంది. ఇంకా క్లాసెస్ అండి. మనకి క్లాసెస్ వచ్చేసి జూన్ 30th నుంచి మనకి క్లాసెస్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి. సో ఇది నోటిఫికేషన్కి సంబంధించిన షెడ్యూల్ అండి ఇది. ఇంకా ముఖ్య విషయం ఏంటంటే మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కంపల్సరీగా ఏంటంటే మనకి ఫస్ట్ ఫేజ్లో 200 రూపాయలు, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్లో మనకి 400 రూపీస్ ఉన్నాయి. దీంతోపాటు ఒక 25 రూపీస్ ఎక్స్ట్రా గ్రీన్ ఫండ్ కింద పడుతుందండి. అది కూడా మనం పే చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా పోతే మనకి ఇది స్టార్ట్ చేసేటప్పుడు మనకి ఎక్కడి నుంచి రిజిస్టర్ అవుతారో అని ఉంటుందండి. ఇది మనకి ముందు ప్రీ రిజిస్ట్రేషన్, తర్వాత అప్లికేషన్ ఫీ, తర్వాత క్యాండిడేట్ లాగిన్ అని చెప్పి మనకి 3 ఫేజెస్లో ఉంటుంది. ఇది ఫస్ట్ ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత ఫీజు కట్టాలి, తర్వాత క్యాండిడేట్ లాగిన్ అయ్యి మన డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మనం వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇది డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. దీనిపైన మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే కింద నా వాట్సాప్ నెంబర్, నా మెయిల్ ఐడి ఉంది, దానికి చేయండి. కంపల్సరీగా నేను మీకు అయితే రెస్పాండ్ అవుతాను. మరో ముఖ్య విషయం ఏంటంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ దోస్తుకు సంబంధించి మాత్రం ఫోన్లో అయితే అప్లై చేయొద్దు. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఫోన్లో మాత్రం అప్లై చేయమాకండి. మీ దగ్గరలో ఉన్న మీ సేవ ఆన్లైన్ సెంటర్స్ లేదా నెట్ సెంటర్స్ లేవు అనుకుంటే మీ పర్సనల్ ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ ఉంటే మాత్రం దానిలో నుంచే చేయండి. ఫోన్లో నుంచి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. ఒకవేళ మీకు అందుబాటులో లేవు అనుకుంటే నా మెయిల్ ఐడి, నా ఫోన్ నెంబర్ కింద మీకు డిస్క్రిప్షన్లో అవైలబిలిటీలో ఉంటుందండి. మీరు దానికి కాల్ చేయొచ్చు. డెఫినెట్లీ ఐ విల్ హెల్ప్ యూ అండ్ మీకు అప్లై అయితే చేసి పెట్టగలను. సో ఫ్రెండ్స్, ఇది టీఎస్ దోస్కి సంబంధించిన నోటిఫికేషన్ వీడియో అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫర్ మోర్ డీటెయిల్స్. ఇంకా మీకు వీడియోస్ వస్తూనే ఉంటాయి రిగార్డింగ్ మీకు గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అండ్ ఎడ్యుకేషనల్కి సంబంధించిన నోటిఫికేషన్స్